హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే వచ్చేసామండి గార్లపాటి శివ శ్రీకర్ డాక్టర్ గారి దగ్గరికి. సో సార్ స్పెషలైజేషన్ వచ్చేసి కన్సల్టెంట్ ట్రామా ఆర్థోస్కోపిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అనమాట. సో మన జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్గా జరుగుతున్నాయి. అందరికీ చాలా బోన్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది అసలు చాలా తక్కువ ఐడియా ఉంటుందన్నమాట. సో దాని గురించి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం మనం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఫ్రాక్చర్స్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? అసలు అంటే ఫ్రాక్చర్స్లో రకాలు ఉంటాయి అమ్మ. ఓపెన్ ఇంజరీస్, క్లోజ్డ్ ఇంజరీస్ అంటాము. ఓపెన్ ఇంజరీస్ అయితే మనం ఫస్ట్ ఆ ఊన్ని ఎమర్జెన్సీగా అడ్రస్ చేసి దాన్ని మనం లైన్లో పెట్టి, అంటే ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అంటాం, అలా లైన్లో పెట్టి దానికి కావాల్సిన ఓన్ కాంప్లికేషన్స్ అన్నిటిని ఫస్ట్ అడ్రస్ చేయాలి. క్లోజ్డ్ ఇంజరీస్ అంటాం. క్లోజ్డ్ ఇంజరీస్ అంటే గాయం బయటికి కనిపించదు. గాయం బయటికి కనిపించిన వాటికి డిఫరెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే ఫ్రాక్చర్ అయిందో, జాయింట్కి దగ్గరగా అయిందా, దూరంగా అయిందా, పెద్ద ఎముకల్లో అయిందా, చిన్న ఎముకల్లో అయిందా, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో నార్మల్గా చూస్తే నీస్లో, మోకాల్లో కూర్చొని లేచినప్పుడు టిక్ టిక్ అని సౌండ్ వస్తుంటుంది సార్. దానివల్ల అసలు ఎందుకు వస్తుంది అంటారు? టిక్ టిక్ అనే సౌండ్ చాలా విధాలుగా రావచ్చమ్మా. ఒకటి, చిన్న వయసు వాళ్ళలో లోపల ఈ గుజ్జు ఉంటుంది, దీన్ని మెనిస్కస్ అంటాం, లోపల కనిపిస్తుంది కదా. ఈ గుజ్జు చినిగి లోపల జాయింట్లోకి వచ్చినప్పుడు మనం ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తుంది. దాంతోపాటు క్లిక్ లాగా సౌండ్ లా చెప్తారు. రెండోది అరుగుదల వల్ల లూజ్ బాడీస్ అంటాం. ఆ లూజ్ బాడీస్ అనేవి ఫామ్ అయ్యి మన జాయింట్లో పడతాయి. జాయింట్లో పడినప్పుడు అది మనం ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేసేటప్పుడు రాయిలాగా మనకు తగులుతా అలా ఉంటుంది. రెండోది చిప్ప అరగడం వల్ల, ఈ చిప్ప పై ఎముకకి కింద ఎముకకి రాసుకొని ఇట్లా మనం స్ట్రైట్ చేసి బెండ్ చేసి నుంచున్నప్పుడు కానీ, బాగా చప్పట్లు వేసుకొని కూర్చోడానికి ప్రయత్నించినప్పుడు కానీ అలా టిక్ టిక్ అనే సౌండ్ వినిపిస్తుంది. అది ఏమన్నా డేంజరా సార్? కామన్ ఏనంటారా? డేంజరా అంటే ఇప్పుడు చిన్న వయసు వాళ్ళల్లో ఇట్లా ఈ గుజ్జు తగ్గడం వల్ల ఈ టిక్ టిక్ అనే సౌండ్ వస్తే అది మనం అడ్రస్ చేయాలి. దాన్ని మనం రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది షాక్ అబ్జార్బర్ లాంటిది. మన మోకాలకి పై ఎముకకి కింద ఎముకకి రాసుకోకుండా ఉండడానికి, ఫ్రిక్షన్ ప్రివెంట్ చేయడానికి మెనిస్కస్ అనేది ఉపయోగపడుతుంది. సో మనం దాన్ని కీ హోల్ సర్జరీ ద్వారా సరి చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఫుడ్ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తుంటాయి సార్. పెయిన్ ఇంకా స్వెల్లింగ్ కూడా వస్తుంటుంది. అలా ఎందుకు జరుగుతుంది? ఒకటి, పెయిన్కి కారణం అరిపాదాన చాలామంది బేర్ ఫుట్ నడుస్తాం. మనం ఇండియన్ సైకాలజీ ఏంటంటే చెప్పులు విప్పేసి ఎక్కువ నడవడం అట్లా చేస్తారు. అండ్ లాంగ్ స్టాండింగ్ జాబ్స్ చేసే వాళ్ళలో అరిపాదం హీల్ బోన్ అంటాం, క్యాల్కేనియం అని, అవి స్పర్స్ ఫామ్ అవుతాయి, క్యాల్కేనియల్ స్పర్స్ అని. కానీ అలా ఓవర్ గ్రోత్ వల్ల, అలా గ్రో అవటం వల్ల కింద ఉన్న మన పాదం కండరాల్ని ఒత్తేస్తుంది. ఒత్తేయటం వల్ల పెయిన్ వస్తుంది. రెండోది, ఆ పాదం కండరాలు వాపు వల్ల వస్తుంది. మూడోది, వాతం వల్ల కూడా ఇట్లా జాయింట్ చుట్టూ వాపులాగా చేరి అది నొప్పిలాగా మారటం ఉంటుంది.